ప్రభుత్వ రంగ సంస్థగా అయినా అంటే టెలికాం అనేది ప్రభుత్వ సంస్థ పోయింది, ప్రభుత్వ రంగం వచ్చింది. ఇప్పుడు అదైనా అసలు నిలబడుతుందా ఇప్పుడున్న పరిస్థితుల్లో సీనియర్ రిటైర్ ఉద్యోగులుగా మీ అభిప్రాయం? మిత్రులారా, మొదలు ప్రభుత్వ శాఖగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం ఉండేది. 2000 సంవత్సరం అక్టోబర్లో డిపార్ట్మెంట్ను కార్పొరేషన్గా బిఎస్ఎన్ఎల్గా చేయడం జరిగింది. దాన్ని అప్పుడు సంఘాలు వ్యతిరేకించాయి. అయినా మనకు తెలుసు ప్రభుత్వ విధానాలు అవుతుందో వాటిని ఈ నూతన ఆర్థిక విధానాల పేరిట అమల్లోకి తెచ్చారు. అయితే ప్రారంభంలోనే కార్పొరేషన్ చేయక మొదలే ప్రభుత్వం ఒక దురుద్దేశంతో సెల్ ఫోను ఇండస్ట్రీకి వచ్చే వరకు ప్రైవేటు కంపెనీలకి అనుమతి 1997లోనే ఇవ్వడం జరిగింది. 1997లో అప్పుడున్న రిలయన్స్ కానివ్వండి, లేక ఎయిర్టెల్ కానివ్వండి, వొడాఫోన్, ఇటువంటి కంపెనీలు అవుతుందో ప్రైవేట్ కంపెనీలు బాగా వీళ్ళు అనుకునేందుకు మొత్తము మార్కెట్ అంతా క్యాప్చర్ చేసుకునేందుకు అవుతుందో అటువంటి అనుకూల పరిస్థితి ఆ రోజు ప్రభుత్వం కల్పించింది. అదే బిఎస్ఎన్ఎల్ వచ్చే వరకు 2007 వరకు కూడా అనుమతి ఇవ్వలేదు. ఆ విధంగా ఈ మీడియా, టెలిఫోన్ మీడియా, సెల్ మీడియా అవుతుందో ప్రభుత్వ రంగ సంస్థకు దొరకకుండా చేయడం జరిగింది. దాంతోపాటు ప్రభుత్వం అవలంబించిన విధానాలలో విస్తరణ కొరకు కానీ సాంకేతికంగా ఆధునిక సాంకేతికను ప్రవేశపెట్టడంలో కూడా అనుమతులు ఇవ్వడంలో చాలా జాప్యం అవుతుందో జరిగింది. డిఎంకే అతను కమ్యూనికేషన్ మినిస్టర్ అయిన తర్వాత అంత మొదలిచ్చిన అనుమతిని కూడా అవుతుందో క్యాన్సిల్ చేసి మళ్ళీ దాన్ని రివ్యూ పేరిట అవుతుందో మొత్తం 50,000 కోట్ల శాంక్షన్స్ అవుతుందో అనుమతి ఇవ్వకుండా పెట్టేసి ఆ విధంగా బిఎస్ఎన్ఎల్ అభివృద్ధికి అవుతుందో ప్రభుత్వమే ఆటంకాలు సృష్టిస్తూ వచ్చింది. అయితే ఈరోజు చాలా పెద్ద బాధాకరమైన విషయం ఏంటంటే, మేము ఆ డిపార్ట్మెంట్ చేరిన తర్వాత ఉద్యమాల ద్వారా ఎన్నో ఉద్యోగాలకు ఎన్నో పోరాటాలు చేశాం. దాదాపు మేము డిపార్ట్మెంట్లో వచ్చినప్పుడు అవుతుందో దాదాపు 70-80 వేల మంది పనిచేసే పరిస్థితి ఉంటే 60లో, అదే 1998, 2000 వచ్చేవరకు దాదాపు దేశవ్యాప్తంగా 7-8 లక్షల మంది పనిచేసే పరిస్థితి వచ్చింది. కానీ ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా 50,000-60,000 మంది కూడా పనిచేయడం లేదు. దాంట్లో కారణం ఏంటంటే రిటైర్డ్ అయిన ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం కాకుండా గత 2 సంవత్సరాల క్రితం అవుతుందో దాదాపు 1,00,000 ఉద్యోగాలు విఆర్ఎస్ పేరిట ఈ ప్రభుత్వం అవుతుందో మొత్తము ఉద్యోగాలను అవుతుందో విధి చేయడం జరిగింది. ఆ విధంగా ఉద్యోగాలు లేకుండా చేశారు. అయితే ఈరోజు బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ వాళ్ళతో పోటీ పడకపోవడానికి కారణము అవుతుందో దాని యొక్క బలహీనత కాదు, ప్రభుత్వ యొక్క విధానాలే. ప్రభుత్వం ప్రైవేటు వాళ్లకు అన్ని విధాల బలపరుస్తూ ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ కు ఏ ఆటంకాలు సృష్టించాలో ఆటంకాలు సృష్టిస్తూ దాన్ని ముందుకు పోకుండా చేస్తూ ఉన్న పరిస్థితి చాలా బాధాకరం. అయితే ఈరోజు చాలా బాధ ఏంటంటే, గతములో జనాలతో ఏతుందో కళకళలాడే భవనాలు ఈరోజు దయాల కొంపల్లాగా తయారైనాయి. అది చాలా బాధాకరమైన విషయం అవుతుందో చాలా బాధగా